యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఎన్నో అవతారాలు ధర్మ సంస్థాపకనై అవతరించారు. ఇప్పుడు ఈ కలియుగంలో మరి కల్కి అవతరణ జరుగుతుంది అని మనమందరం పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఒక యోధుడు తెల్ల గుర్రంపై కత్తి పట్టుకొని ఆకాశ విహారం చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు అని వింటున్నాం. మరి ఆ కల్కి అవతరణ జరిగిందా అని మనం ప్రశ్న వేసుకుంటే గురువులు మహాత్ములు అంటున్నారు జరిగింది అనేసి. నిరంతరంగా సమాధి స్థితిలో ఉంటూ ఆ ఆకాశమే సమాధి స్థితి అయి తెల్ల గుర్రమే ఆ యొక్క కత్తి జ్ఞానమై అలాగే నిరంతరంగా సమాధి స్థితి ఉంటూ తెల్ల గుర్రమే ఒక స్వచ్ఛమైన మనసుతో ధర్మ సంస్థాపనకై నిలిచి ఉండి ఆ కలికి అవతరణ భాగంగా ఉన్న ఇక్కడ వేదికపై ఉన్న గురుమండలందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. అలాగే ఈ విశ్వగురు ప్రణాళికలో భాగస్వామ్యం పొందుతాము. ఈ కలికి అవతరణ కోసము మేము కూడా యుగ సైనికులుగా కదులుతామన్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ గురు శిష్యుల సంబంధము ఏర్పరుస్తూ ఇంత దివ్య వాతావరణం ఏర్పరిచిన సాయిరెడ్డి మరి వారి టీంకి విశ్వమాత ఫౌండేషన్కి పనిచేస్తున్న అందరికీ కూడా సమస్త ఆ గురు అనుగ్రహ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాము మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం ద్వారా. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం చూస్తున్నాము భూమిపైన మానవుని యొక్క మేధస్సు ఒక పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక రోబో టెక్నాలజీ, అలాగే అంతేకాకుండా రాకెట్లను ఆ గ్రహాంతర వరకు కూడా తీసుకెళ్తున్నాడు. అంతకంటే మించి ఇన్వైట్రో అంటే టెస్ట్ ట్యూబ్ ప్లాంట్స్ బేబీస్ కూడా పుట్టిస్తున్నాడు. కానీ ఇంత మేధస్సున్న మనిషికి ఇంకా కూడా సంఘర్షణ, అంతఃకరణలో శుద్ధి లేకుండా ఒక అశాంతి, తెలియని లోటు లోపలుంటూ ఉంది. మానవుని యొక్క జన్మ హక్కైన రోగరహిత జీవితము, వృద్ధాప్యరహిత జీవితము, ఆనందమయ జీవితము, శతమానం భవతి శతాయుష్ ప్రతిష్ఠతి అనేసి మనము ఆశీర్వాద వచనం పొందుతున్నాం. ఇది ప్రశ్నార్థకమేనా అన్నట్టుంది జీవితం. మరి దీనికి కారణమని మనం అందరం ఆలోచిస్తే ఒకటే కారణము అనిపిస్తుంది. ఏంటి అంటే ఒక సెపరేటెడ్నెస్, ఒక విభేదంగా జీవిస్తున్న మనిషి జీవితమే దీనికి కారణమని అనిపిస్తుంది. మనిషికి ప్రకృతికి సమన్వయం లేదు, మనిషికి మధ్యలో సమన్వయం లేదు, అంతకు మించి దేశాల మధ్యలో సమన్వయం లేదు. ఈ సమన్వయము అంటే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ టుగెదర్నెస్, విశ్వ ఏకీకరణ అనేది జరగాలి ఇప్పుడు ఈ తథ్యంలో, ఈ సమయంలో. ఇదొక అలార్మింగ్ సిచ్యుయేషన్ అని పరమ గురువులు అంటున్నారు. మనిషి యొక్క ఈ విశ్వ ఏకీకరణ స్వార్థం నుండి పరమార్థం వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, అవ్యవస్థ నుండి సువ్యవస్థ వైపు, ఈ అశాంతి నుండి శాంతికి తీసుకుపోయే సమాధానం ఇచ్చేది ఒకటే ఒకటి, అది యోగ విజ్ఞానము, యోగ విద్య, ఆ జీవించే కలనందించే ఆధ్యాత్మికత. అంతేకాదు దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనిషి ఆలోచిస్తుందంతా కూడా భావాలు,
ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక పర్జన్యంగా సూక్ష్మ తలాల్లో ఏర్పడి ఉన్నాయి. అలాగే ఆ వాతావరణం భౌతికమున్న పైన ఉన్న వాతావరణం అంతా కూడా కాలుష్యమై ఉంది. మరి దీన్ని ఎలా తీసేస్తామన్న దానికి పరమగురు మండలి అందించిన యజ్ఞ చికిత్సా విజ్ఞానం, ఈ యజ్ఞ విద్య ద్వారా మనము ఆ సూక్ష్మ తలాల్లో ఉన్న ప్రదూషితమైన పర్జన్యాన్ని, అలాగే భౌతికమైన ఈ వాతావరణాన్ని, అంతకు మించి మనలో మనిషిలో ఉన్న అంతఃకరణ శుద్ధి చేసేదే ఈ యజ్ఞ చికిత్సా విధానం. ఈ ఆధ్యాత్మికత అంటే జీవించే కళ అని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడున్న సమయంలో భూమిపైన మనిషి మారాలి అంటే అతని ఆలోచనల్లో మార్పు రావాలి. ఒక మానవ ధర్మము ప్రతిష్ఠింపబడాలి, మానవ విలువలు ప్రతిష్ఠింపబడాలి. అప్పుడే ఒక స్వర్గీయ వాతావరణం మనం చవి చూడగలమని పరమ గురువులలోకి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ యొక్క మానవుడి లోపల ఈ ఆలోచనలో మార్పు రావాలి అంటే, మానవ ధర్మము ప్రతిష్ఠింపబడాలి అంటే మానవుని యొక్క దేహము దేవాలయంలాగా మారాలి. శరీరం పర యొక్క ధర్మము ఏంటి అంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు. పరోపకారార్థమే ఈ శరీరం అయి ఉండాలి. ఈ దేహమే దేవాలయముగా మార్చుకుంటూ ఉండాలి. మానవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని, లోపలున్న దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవాలి. దానికి అందించిన ఒక 7 కిరణాల శక్తి మానవుల్లోనే ఉంది. అవి సంకల్ప శక్తి, సంతులన శక్తి, అలాగే ప్రేమ, సేవ, ఒక ప్రజ్ఞ, అలాగే సక్రియత శక్తి, అంతేకాకుండా ఒక భక్తి తత్వంతో, తపస్సుతో వ్యవస్థీకృతం చేసుకునే ఒక జీవిత విధానంలోకి రావాలి మనిషి. ఇలాంటి మనిషి ఎప్పుడైతే తన యొక్క శరీరాన్ని దేవాలయంగా మార్చుకుంటాడో అప్పుడు పరమ గురువులు కలలు కంటున్న వారి సంకల్పమైన పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది. దానికి మరి మనిషి దేహమే దేవాలయం అన్నారు. దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి ఆ దేవుడు ఎవరు అని మనం చూసుకుంటే మనలో ఉన్న ఆత్మారాముడే ఆ యొక్క దేవుడు. ఆ ఆత్మారాముడికి ఈ 14 భువనాలైన పంచకోశాలు, షట్చక్రాలు, త్రిగ్రంథులను మనము దివ్యత్వంతో నింపుతూ ఒక దేవాలయ ప్రాంగణం ఏర్పరిచినప్పుడు ప్రతి ఒక్క మానవుడు దేవమానవుడుగా మారుతాడు. ఇలాంటి ఈ ఆత్మరాజ్య స్థాపన, ఆత్మరామరాజ్య స్థాపననే పరమ గురువుల యొక్క సంకల్పము. ఈ ఆత్మరాజ్య స్థాపన కొరకే ఒక అద్భుతంగా యోగ విద్యా విజ్ఞానాన్ని 18 అధ్యాయాల ద్వారా జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతను అందించారు. అలాంటి మహా విద్యను ఎవరైతే ఈ యోగ విజ్ఞానాన్ని, ఈ ధ్యాన స్థితిని నిరంతరంగా ధ్యానంలో ఉంటూ వారు పరిణామక్రమంలో ముందుకు వెళ్తారో అప్పుడు దేవమాన స్థితి వచ్చి పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది. దీనికి మనం అర్హులమేనా అని ప్రశ్న వేసుకోవచ్చు. అందరూ అర్హులే. ఇప్పుడు మహాత్ములు ఏమంటున్నారంటే దీనికి ప్రతి ఒక్కరి 5గురిలో 3 ఈ స్థితికి అందుకోవడానికి అర్హులే అని చెప్తున్నారు. 5గురిలో 3 ఇది సంభవమే అని చెప్తున్నారు. దీనికి ఇప్పుడు సమయము, వాతావరణము ఆసన్నమైంది. ఈ దేవ మానవ స్థితి పొందుతూ ఉన్నప్పుడు ఈ మనుషులలో ఏకీకృతం జరిగి ఒకే విశ్వం, ఒకే ధర్మం, అదే దేహమే దేవాలయం అవడమే ఒకే ధర్మం, అలాగే ఒకే భాష, అదే ప్రేమ భాష, మౌన భాష అనేది మొత్తం విలసిల్లుతూ మహాభారత నిర్మాణము జరగాలని పరమ గురువుల యొక్క కలలు సాకారం కావాలని మనమందరము ఈరోజు సంకల్పం తీసుకుందాము. ఇది పృథ్వీపై స్వర్గావతరణకు నాంది పలుకుతుంది. ఈ 25వ సంవత్సరము చాలా చాలా ముఖ్యమైందని జ్వాలాకుల్ మహర్షి వారి యొక్క
మహద్గ్రంథమైన ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హయరార్కీ. శ్రీకృష్ణ నిర్యాణం జరిగినప్పుడు ఇద్దరే ఋషులు, ఇద్దరే మహాత్ములు వారి దగ్గర ఉండేవారు, అందరికీ తెలుసు. ఉద్ధవుడు అలాగే జ్వాలకుల్ మహర్షి. వారు ఇప్పుడు కలియుగానికి ఈ భూమిపైన అవసరము అని ఒక ఈస్ట్ వెస్ట్ కలయికను చేస్తూ ఎలిసే అని ఒక ఫ్రెంచ్ వనిత ద్వారా 1934లో అందించిన ఈ మహద్గ్రంథంలో వారు ఏమన్నారు అంటే 25వ సంవత్సరము మొత్తము భూమిపైన యావత్ మానవ జాతికి చాలా ముఖ్యమైంది అని చెప్పారు. ఏం జరుగుతోంది మరి 25 సంవత్సరంన? ఇప్పుడు మనం ఈ విశ్వగురు ప్రణాళిక విశ్వమాత ఫౌండేషన్ ద్వారా సాయిరెడ్డి ద్వారా జరుగుతున్నది కాకతాళీయం కాదు. ఆ పరమగురు మండలి వారి ద్వారా ప్రేరణ కల్పించి ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తుంది. ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 25వ సంవత్సరము ఎంత ముఖ్యము అంటే భూమిపైన ఒక అద్భుతమైన శక్తిధారలు దిగుతూ ఉన్నాయి. ఆ శక్తిధారలను మనం అందరం కూడా ధారణ చేసుకొని మనం అంటున్న దేవ మానవ స్థితి పొందగలము. అలాంటి శక్తిధారలను, ఆ ప్రకంపనలను మనము తీసుకొని మారుతూ ఈ దేవ మానవ స్థితిని పొందుతూ ఈ సంఖ్యను అనేకంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అందరం అప్రమత్తతతో ఉంటూ అలామింగా ఉంటూ ఈ సంఖ్యను మనం ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక మహర్షి మహేష్ యోగి ఎఫెక్ట్ అని ఉంది. ఈ మొత్తం ప్రపంచాన్ని మనం మార్చేస్తామా అని ప్రశ్న రావచ్చు. కానీ దానికి √1% పాపులేషన్ మారినా మన యొక్క ఈ కాంతి అంతా విస్తరిల్లి, మన యొక్క ఈ ఎనర్జీ అంతా విస్తరిల్లి మిగతా వాళ్ళ పాపులేషన్ను కూడా మార్చగలదు. ఆ దుష్ప్రవృత్తులన్నిటినీ కూడా తీసేయగలదు. ఒక స్వర్గీయ వాతావరణం అనేది నిర్మించగలదు. అలాంటి యొక్క విశ్వ ప్రణాళికలో మనం అందరం కూడా పనిచేస్తాము. ఇంకా దీన్ని ఈ ఎనర్జీని తీసుకొని ఈ గురు సమ్మేళనం నుంచి ఈ సంకల్పాన్ని తీసుకొని నేను మారుతాను, నా కుటుంబాన్ని మారుస్తాను, ప్రపంచాన్ని మారుస్తాను, యుగమే మారుస్తాననే సంకల్పం తీసుకొని మనం అందరం ఇక్కడి నుంచి కదిల్దాము. అప్పుడే ఈ విశ్వగురు సమ్మేళనం యొక్క సంకల్పము సంపూర్ణమవుతుంది. ఇది ఈ దివ్య సందేశము పరమగురు మండలి ద్వారా అందిస్తూ ఆ కురుస్తున్న ఆ అద్భుతమైన దివ్య శక్తిధారలను శంబళ అనే ఒక మహాశక్తి యావత్ భూమికి, ఆ యావత్ మానవ జాతికి అందిస్తూ ఉన్నారు పరమగురు మండలి. ఆ శంబళ శక్తికి ఎవరైతే అనుసంధానమై పనిచేస్తారో వారికి త్వరగా పరిణామ క్రమోన్నతి చెంది వారు ఈ పృథ్వీపై స్వర్గావతరణ అనే ఒక మిషన్లో పాల్గొని పరమగురువుల యొక్క సంకల్పానికి నిలుస్తారు, వారి యొక్క సంకల్పాన్ని సంపూర్ణం చేస్తారు. కాబట్టి దీనికి అందరం కూడా నిలుద్దాము, ఈ మహా సంకల్పాన్ని విస్తృతం చేద్దాము. దానికే అందరూ నడుము మెడ శిరస్సు నిటారుగా ఉంచండి. నిటారుగా ఉంచి ఆ 7 తలాల్లో కూడా దివ్యత్వాన్ని నింపుకుంటూ ఆ ఆత్మరాజ్య స్థాపన మన అందరిలో జరిగింది, ఆ ఆత్మ రామరాజ్య స్థాపన జాగృతం చేసి జరిగింది అనే సంకల్పంతో ఒక 7 సార్లు ఓంకారం చేసి ఆ యొక్క మహాశక్తిని యావత్ పృథ్వీపైకి ప్రసరణ చేద్దాం. కళ్ళు మూసేసుకోండి, 2 చేతులు దగ్గర తీసుకురండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి ఉంచండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి ఉంచుతూ ఓంకారం అందాము. 7 తలాల్లో ఉన్న ఆ యొక్క 7 బాడీస్ని కూడా మనం దివ్యత్వంతో నింపుకుందాము. దీర్ఘంగా శ్వాస, ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి. ఓ భౌతిక తలం జాగృతం. రెండవసారి కామమయతలం జాగృతం.
మనోమయతలం దివ్యత్వం. నాలుగవసారి బుద్ధితలం దివ్యత్వం. ఆత్మతలం దివ్యత్వంతో నిండింది. అనుపాదక తలం దివ్యత్వంతో నిండింది. ఆదితలం దివ్యత్వంతో నిండింది. అద్భుతంగా మీ చుట్టూ ఒక దివ్య కాంతి ఏర్పడింది, ఒక దివ్య వలయం ఏర్పడింది. అది దివ్య కాంతితో, అమృతత్వ కాంతితో నిండి ఉంది. విజువలైజ్ చేయండి, భావన చేయండి, ఆ దివ్యమైన కాంతిని దర్శించండి. ఆ కాంతి అలా విస్తృతమవుతూ ఉంది. ఆ దివ్య కాంతి మొత్తం కూడా విస్తృతమవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఆ కాంతి మొత్తము ఖనిజ జగత్తు, రాళ్ళని, పర్వతాలని, అలాగే వృక్షాలని దివ్య కాంతితో నింపుతోంది. మీ నుండి ప్రసరిస్తున్న ఆ కాంతి అలాగే విస్తరిస్తూ జంతువులని, అలాగే మనుషులను కాంతిమయం చేస్తోంది. మొత్తం పృథ్వీయే దివ్య కాంతితో నిండింది. భూమి అంతా కూడా దివ్య కాంతితో నిండింది. భూమిపై స్వర్గావతరణ జరిగింది. భూమి స్వర్గంగా మారింది. పృథ్వీపై స్వర్గావతరణ జరిగింది. మెల్లగా 2 కాళ్ళు దగ్గర తీసుకొని రండి. 2 చేతులు చాచించి లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఇల్లు గురుకులమై, ప్రతి శరీరం కూడా దేవాలయంగా మారింది. శాంతి, సుఖము, సమృద్ధి అంతటా కూడా స్థాపింపబడింది. ఇదే గురువుల యొక్క సంకల్పం. జై మహాకాల్, జై జై మహాకాల్.